ఈరోజు క్వశ్చన్ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం ఎన్నోసార్లు కూడా దీనిపైన చర్చకు వచ్చింది. బట్ మరోసారి కూడా చర్చకు వచ్చింది ఏంటంటే డీలిమిటేషన్. ఎందుకు డీలిమిటేషన్ సంబంధించి కూడా ఇటు ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సంబంధించి అంటే కేంద్ర సర్కార్ సంబంధించి కూడా ఇటు అధికార పక్షానికి ప్రతిపక్షానికి ఎందుకు పడ్డం లేదు, ఎందుకు డీలిమిటేషన్ కూడా కొంచెం విభిన్నటువంటి భేదాభిప్రాయాలు వస్తున్నాయి. ఇటు దక్షిణ ప్రాంతంలో ఎందుకు భేదాభిప్రాయాలు వస్తున్నాయి, పైన ఉన్నటువంటి ఒక రాష్ట్రానికి సంబంధించి కూడా ఎందుకు భేదాభిప్రాయాలు వస్తున్నాయి. ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే కనుక ఎలాంటి లాభాలు ఉన్నాయి, ఒకవేళ డీలిమిటేషన్ జరగకుండా కూడా ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయి. అండ్ ముఖ్యంగా ఏంటంటే మహిళా రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో అది పెట్టడం ద్వారా కూడా ఇటు డీలిమిటేషన్ కూడా అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉంది అని ఇటు అధికార పక్షం వాదిస్తోంది. మరి ఈ సంబంధించి జరగబోయే ఈ వానాకాల సమావేశాలకు సంబంధించి కూడా ఈ వర్షాకాల సమావేశాలు ఏదైతే జరుగుతున్నాయో ఈ సమావేశాలు కాకుండా ప్రత్యేకమైనటువంటి సమావేశాలు పెట్టి ఇటు మహిళా రిజర్వేషన్ బిల్లు అలాగే డీలిమిటేషన్ బిల్లు కూడా చర్చకు తీసుకొచ్చి ఖచ్చితంగా ఆమోదించే విధంగా కూడా ముందుకు సాగుతున్నటువంటి అంశం. అయితే ఇటు సహకరించాలని చెప్పేసి ఇటు ఏదైతే సభలకు సంబంధించినటువంటి మంత్రి ఎవరైతే కిరణ్ రిజిజు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి శాసనసభ ఈ లోక్సభ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అతను ఇటు ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి రాహుల్ గాంధీని కోరినప్పటికీ కూడా ఆయన సస్యమీర మొహం మీదనే తిరస్కరించేశారు. ఎందుకు? ఇటీవల జరిగినటువంటి సిజేపీ పార్టీ చేసినటువంటి నీట్ వ్యవహారం ఏదైతే ఉందో ఆ ధర్నాలకు సంబంధించి కూడా విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి అండ్ వారి మీద ఎలాంటి కేసులు ఉండకూడదు అండ్ వారికి స్వతంత్రంగా కూడా ప్రశ్నించే హక్కు విధంగా కల్పించాలని చెప్పేసి అలాగే తదితర అంశాలను కూడా ఆయన తెర మీద తీసుకొచ్చినటువంటి అంశంగా చూడవచ్చు. సో మొత్తానికైతే అమిత్ షా ఇటు సభలోకి రావాలి, సభలోకి వచ్చిన తర్వాత ఆయన మేము అడుగుతాము ఎలా జరిగింది, ఎందుకు ఆందోళనకు సంబంధించి కూడా ఎలా పరిష్కరిస్తుంది, అలాగే విద్యార్థులకు ఎలాంటి నమ్మకాన్ని కలిగిస్తుంది అని తదితర అంశాలు కూడా ఆయన తెర మీద తీసుకొచ్చింది. సో ఒకవేళ ఈ డీలిమిటేషన్ బిల్లుకి సంబంధించి మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం తెలపాలంటే మాత్రం ఇటు అధికార పక్షం వర్సెస్ అది ప్రతిపక్ష పాఠంగా మారే అవకాశం ఉంది. మొత్తం మీద ఇటు మరి కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర మిత్రపక్షాలు ఇండి కూటమి ఏదైతే ఉందో మరి ఇటు కేంద్రానికి సహకరిస్తుందా లేదా అనేది చూడాల్సిన అంశం. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఈ రోజు మన క్వశ్చన్ అవర్ కార్యక్రమంలో పాల్గొనడానికి మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు అండ్ బీజేపీ స్పోక్స్ పర్సన్ పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు జాయిన్ అవుతారు. తులసిరెడ్డి గారు నమస్కారం. నమస్తే. నమస్తే సార్, మొత్తానికి మళ్ళీ ఒకసారి తెర మీదకి డీలిమిటేషన్ బిల్ వచ్చింది. సో మీ పార్టీకి సంబంధించి మీరు ఆమోదం తెలిపే విధంగా మీరు వ్యవహరిస్తారా లేదా, లేకుంటే దక్షిణాది రాష్ట్రాలు అన్యాయం జరుగుతున్నాయని చెప్పేసి అలాగే క్వశ్చన్ తెర మీదకి తీసుకొచ్చే అవకాశం అని కనిపిస్తుందా? ఇక్కడ ఒక కోణం చూస్తే మోడీ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నట్టుంది. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు మీద కానీ డీలిమిటేషన్ దాని మీద కానీ కృత నిశ్చయంతో ఉన్నట్టు కనిపిస్తా ఉంది మోడీ ప్రభుత్వం. అది ఒక యాంగిల్. కానీ అది పాస్ కావాలంటే 2/3 మెజారిటీ కావాలి లోక్సభలో రాజ్యసభలో. కానీ 2/3 లోక్సభలో లేదు, రాజ్యసభలో లేదు. ఇప్పుడు లోక్సభలో టోటల్ సీట్స్ 540, ఒక 3 వేకెంట్ ఉన్నాయి 540. కాబట్టి దీంట్లో 2/3 అంటే 360 కావాలి. కానీ ప్రస్తుతానికి 318 మాత్రమే ఉన్నాయి. అంటే ఒక 42 షార్టేజ్ ఉంది లోక్సభలో 2/3 కావాలంటే. అదే రాజ్యసభలో టోటల్ సీట్స్ 245, 2/3 రావాలంటే 164, ప్రస్తుతం 152 ఉన్నాయి. అక్కడ 12 షార్టేజ్ ఉంది. ఇక్కడేమో లోక్సభలో 42 షార్టేజ్, రాజ్యసభలో 12 షార్టేజ్. ఇది ఓవరాల్ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ప్రధానంగా వచ్చేసి కాంగ్రెస్ స్టాండ్, ఎస్పీ సమాజ్వాదీ పార్టీ అండ్ డిఎంకే మీద, ఈ 3 పార్టీల మీద ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ మళ్ళీ అగైన్ వచ్చేసి బిల్లులో మహిళా రిజర్వేషన్ బిల్లు సెపరేట్, డీలిమిటేషన్ బిల్లు 2 సెపరేట్ అయినప్పటికీ ఆ 2 ఏదో కలిపి పెట్టాలనే యాంగిల్లో ఒకటి ఉంది. కానీ అది వేరు, ఇది వేరు. పార్టీల యాటిట్యూడ్ కూడా మహిళా రిజర్వేషన్ టైప్ లో ఒకటి ఉంది, డీలిమిటేషన్ లో ఒకటిగా ఉంది. ముందు దీన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలనే దానికే ముందు రాహుల్ గాంధీ గారి డిమాండ్స్ దానికంటే ముందు అయోధ్య విరాళాల చోరీ మీద పార్లమెంట్ లో చర్చ జరపాలి. అది రీజనబుల్. ఆ డిమాండ్ కి ఎందుకు ఒప్పుకోవడం లేదు? పార్లమెంట్ ఉండేది చర్చల కోసం కదా. తర్వాత రెండవది, మన 20వ తారీఖున పోయిన మంత్ విద్యార్థులను లాఠీ చార్జీ దానిపై అమిత్ షా ప్రకటన చేయాలి. దాని మీద పార్లమెంట్ లో అది కూడా చర్చ జరుగుతుంది. ఆ రెండు ఏదైనా పార్లమెంట్ లో చర్చ జరగాలి కదా. ఎప్పుడైనా ఒక సందర్భం తీసుకొని ఇటు బిల్లులకు సంబంధించి కూడా ఆమోదం తెలపడానికి ప్రతిపక్షాలకు సరైనటువంటి ఏమంటారు దీనికి సంబంధించి సరైనటువంటి ఒక జవాబు దొరకడం లేదు, కావాలనే క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారు, ఇది అనవసరమైనటువంటి విషయం అని చెప్పేసి ఇటు అధికార పక్షం అంటున్నటువంటి మాట. మీరేమంటారు? అప్పట్లో డెలిమిటేషన్ సంబంధించి కూడా మీరు కొంచెం వ్యతిరేకించారు. ఆ బిల్లులకు సంబంధం లేకుండా ఉన్నా కానీ చర్చ జరగాలి కదా. అక్కడే మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు లేవే అనుకున్నావులే. అయినా కానీ
రాహుల్ గాంధీ గారు అడిగిన కాంగ్రెస్ పార్టీ అడిగిన 2 పాయింట్లు ఏమి? అయోధ్య విరాళాల చోరీపై పార్లమెంట్ లో చర్చ. ఇంకా పార్లమెంట్ లో చర్చ అది జరగటంగా ఏం దేనికి ఉండదు పార్లమెంటుగా? అదేమి అయోధ్య విరాళాది చిన్న విషయమా? అనేక చిన్న విషయాలు కూడా పార్లమెంట్ చర్చకు వస్తాయి. దాని మీద చర్చ ఎందుకు భయపడుతున్నారు? రెండవది, మన పార్లమెంటు చలో పార్లమెంటు ఆ రోజు విద్యార్థుల మీద లాటరీ ఛార్జీ, అది హోమ్ మినిస్టర్ దానికి ప్రయత్నం చేయాలి, దానికి చర్చ జరుగుతుంది. ఆ రెండు ఈవెన్ ఈ బిల్లులు లేకుండా పెట్టాలి కదా అంట. దానికి ఎందుకు ఒప్పుకోవడం లేదు? అన్నీ తెలుస్తాను వచ్చేసి ఏదో తప్పు చేసినట్టుగా వాళ్ళు. బట్ ఇప్పటికీ ముందు అది కావాలి. రెండవది వచ్చేసి డిఎంకే స్టాండ్ ఎలా ఉంటుంది అని చూడాలి. డిఎంకే ఎందుకంటే వాళ్ళకి 22 ఇక్కడేమో ఇటు కాంగ్రెస్ పార్టీకి, మీ పార్టీకి సంబంధించి కూడా కొన్ని క్లాసెస్ వచ్చాయి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో. సో ఈసారి కొంచెం సపోర్ట్ అందుకోసమే 42 షార్టేజ్ లో డిఎంకే 22 ఉన్నాయి కాబట్టి ఏది డిఎంకే కాగానే డిఎంకే స్టాండ్ ఎలా ఉంటుంది, లోక్సభలో 22 ఉన్నాయి. వాళ్ళు వచ్చేసి ఈ యొక్క డిలిమిటేషన్ దాని మీద ఈ విధంగా వ్యతిరేకం ఆల్రెడీ ఉన్న విధంగా ఉంటుంది, బాగుంటుంది, లేకుంటే దక్షిణాది రాష్ట్రాల నష్టం జరుగుతుంది, తమిళనాడు నష్టం జరుగుతుంది అనే యాంగిల్ మీద వాళ్ళు ఉన్నట్టుంది. కాబట్టి దాని మీద డిఎంకే స్టాండ్ ఎలా ఉంటుంది. తర్వాత సమాజ్వాదీ పార్టీ స్టాండ్, వాళ్ళు మహిళా రిజర్వేషన్స్ లో ఓబీసీ మహిళా రిజర్వేషన్స్ కావాలనే యాంగిల్ వాళ్ళు మొదటి ఉన్నారు. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ డిమాండ్ 2, ఎస్పీదేమో ఒక యాంగిల్ ఉంది మహిళా రిజర్వేషన్స్ లో ఓబీసీకని. తర్వాత డిఎంకే స్టాండ్ వచ్చేసి ఓవరాల్ గా ఇప్పుడు పెంపే అవసరం లేదు, ఉన్న దాంట్లోనే మహిళలకు వచ్చేసి 33% ఉంది, డిఎంకే ఉంది. బట్ ఓవరాల్ గా కాంగ్రెస్, ఎస్పీ అండ్ వచ్చేసి డిఎంకే స్టాండ్ మీద ఆధారపడింది. కాంగ్రెస్ స్టాండ్, ఎస్పీ స్టాండ్ బహుశా దగ్గర ఒకటే ఉంటుంది. డిఎంకే కొంత డిఎంకే స్టాండ్ ఎలా ఉంటుంది చూడాలి ఇప్పుడు మరి. రైట్ కృష్ణకాంత్ గారు నమస్కారం. సార్ నమస్తే అండి. ముందుగా మీకు ఐ న్యూస్ వీక్షకులకి అండ్ తులసిరెడ్డి గారికి నమస్కారం సార్. రైట్, అన్ని రాష్ట్రాల ఏకాభిప్రాయం లేకుండానే డీలిమిటేషన్ బిల్లు తీసుకురావడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో ఇటు ప్రతిపక్ష పార్టీ కానివ్వండి, ఇటు అది మీకు అధికార పక్షానికి అలాగే ప్రతిపక్షానికి మంచి సయోధ్యాలు ఉంటాయి కదా, ఇట్లాంటి బిల్లుకి సంబంధించి కూడా కొంచెం నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. సో దీనికి సంబంధించి మీరేమంటారు? డీలిమిటేషన్ బిల్లుకి సంబంధించి కూడా ఇటు కేంద్రంలో జరిగినటువంటి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి కొన్ని అక్రమాల పైన కూడా, అవినీతి పైన కూడా, జరిగినటువంటి సందర్భాల పైన కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ పట్టుబడతా ఉంది. సో ఈ పట్టుబట్టడం ద్వారా డీలిమిటేషన్ బిల్లు వెనకబడే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? సార్ ఇప్పుడు ఏదైతే తులసిరెడ్డి గారు పెద్దలు వారికి తెలుసు, ఒక పార్లమెంట్ లో చర్చకు మనం అనుమతి తీసుకోవాలంటే ముఖ్యంగా ద లోక్సభ స్పీకర్ అండ్ రాజ్యసభ చైర్మన్ గారి యొక్క పర్మిషన్ తీసుకొని ఆ రోజు లిస్ట్ లో అది చేర్చి దాని ప్రకారంగా దాని మీద చర్చకి అది ఒప్పుకుంటారు. సో ఇక్కడ మనము డీలిమిటేషన్ అండ్ మహిళా బిల్ ఏదైతే ఉందో అండ్ ముఖ్యంగా వేరే ఎఫ్సిఆర్ఏ కానీ ఇవన్నీ ముఖ్యమైన బిల్స్ ఏదైతే ఇద్దరు ప్రతిపాదించారో, సో అదే ఒక లిస్ట్ లో ఉంటే దాని ప్రకారంగా వాటి మీద చర్చలకు పిలుస్తారు మొదటిగా. అండ్ ముఖ్యంగా ఇవాళ ఇప్పుడు ప్రతిపక్షాలు ఏదైతే చర్చకి రాకుండా వాళ్ళని పార్లమెంట్ లో ఎన్నుకున్నదే ప్రజలు, వాళ్ళు ఏదున్నా కానీ పార్లమెంట్ లో చర్చిస్తారండి. వాళ్ళకి ఏమైనా క్రిటిసిజం ఉన్నా ఏదున్నా కూడా రాజ్యాంగంలో మన డెమోక్రసీలో అన్నిట్లోనూ హెల్దీ క్రిటిసిజం ఇస్ వెరీ మచ్ నీడెడ్. కంపల్సరీగా ప్రతిపక్షాలకు హక్కు ఉంది, వాళ్ళు అది పార్లమెంట్ సాక్షిగా చర్చించండి అని చెప్పి ఇవాళ రోజు మేము కూడా అడుగుతున్నాం. మేము అధికార పక్షంలో ఉన్నా కూడా మేము అడుగుతుంది మీరు రండి మా మాట చర్చించండి అని అడుగుతున్నాం. కానీ ఇవాళ రోజు బ్యాడ్ లక్, అపోజిషన్ పార్టీ వాళ్ళు పార్లమెంట్ లో చర్చించకుండా వాళ్ళు రోడ్ల మీద పడి నినాదాలు చేయడం, స్లోగన్స్ చేయడము, లేకపోతే స్పీకర్ గారి వెల్లు దగ్గరికి వెళ్ళి అక్కడ నినాదాలు చేయడము, ఇలాంటి దుశ్చర్యలు పాల్పడి ప్రజల ధనాన్ని, సమయాన్ని, పార్లమెంట్ సమయాన్ని అంతా వృధా చేస్తున్నారు కానీ చర్చలకు రావట్లేదు. మేము అడుగుతున్న వాళ్ళని చర్చకు రండి, we will discuss on it and డెఫినెట్ గా మీరు ఇప్పుడు ఇట్లా మనం బిల్లు పెట్టగానే ఏకపక్షంగా ఇది పాస్ చేయడానికి లేదు, అదేదో మూజువాని ఓట్ లాగా ఎంటర్ చేయడానికి కూడా లేదు. డెఫినెట్ గా గతంలో కూడా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ కానీ, భారతీయ న్యాయ సంహిత బిల్స్ కానీ, ఏదైనా కానీ బిల్స్ మనం ప్రతిపక్షాల యొక్క ఒపీనియన్ తీసుకొని మళ్ళీ పార్లమెంట్ లీగల్ కమిటీకి అన్ని కమిటీలకు పంపించి పునఃసమీక్షణ చేసి మళ్ళీ అందులో మార్పులు చేర్పులు తీసుకొచ్చాం బిల్స్ లో. మేము ఏకపక్షంగా చేయట్లేదు మేము. సో అదే విధంగా అలా చర్చకు రండి, మీ ఒపీనియన్స్ చెప్పండి, మళ్ళీ మనం కమిటీకి పంపించి కరెక్షన్స్ ఏమంటే చేద్దామని అంటున్నాం. రైట్ కృష్ణకాంత్ గారు, ఒక నిమిషం. మన క్వశ్చన్ అవర్ చూస్తూ కూడా సామాన్య ప్రజలు మన ఛానల్ కి కాల్ చేస్తా ఉన్నారు. సో ప్రస్తుతానికైతే పొద్దుటూరు నుండి మాధవరెడ్డి గారు ఉన్నారు. మాధవరెడ్డి గారు నమస్కారం. నమస్తే సార్. డీలిమిటేషన్ చర్చ జరుగుతోంది, దీనికి సంబంధించి మీరేమంటారు? కేంద్రం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అలాగే ఈ బిల్లు పైన కూడా ఎలాంటి ప్రభావం చూపే అవకాశం మీరేమంటారు?
సార్ బిల్లు బిల్లు పైన వచ్చేటటువంటి విషయాల మీద మాట్లాడడానికన్నా ముందు కొన్ని సామాన్యుని ప్రశ్నలు ఉన్నాయి సార్. సామాన్యుని ప్రశ్నలకు కూడా జవాబు చెప్పాలి. చెప్పండి ఎందుకు చెప్పండి. చెప్పాలి అంటే ఒకటే ఒకటి అడుగుతున్నాం సార్. ఈ దేశం విభజన సమయంలో మత ప్రాతిపదికన పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఈ దేశం హిందూ దేశంగా ఎందుకు మార్చలేదు? సర్దార్ వల్లభాయ్ పటేల్ ను ఆ యొక్క ఉమ్మడి ఏదైతే భారతదేశం పోరాట సమితి ఏదైతే ఉందో ఆ పోరాట సమితిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ని ఎన్నుకుంటే గాంధీ అలిగిపోతే నెహ్రూని ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చింది? ఏంటి ఆ బానిసత్వం ఏమిటి? అంటే ఒక రాజు ఒక పెత్తందారు వెళ్ళిపోయినాక మరో పెత్తందారిని ఈ దేశానికి అంటగట్టడం జరిగింది. దీని మీద కూడా రాహుల్ గాంధీ జవాబు చెప్పాలి. వాళ్ళ జేజీ గారైనటువంటి ఓటు చోరీ కేసులో ఆనాడు ఏదైతే అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చిందో ఓటు దొంగతనం జరిగింది, శ్రీమతి ఇందిరాగాంధీ రిగ్గింగ్ చేసినారని నిరూపించబడినప్పుడు తనను ప్రధానమంత్రిగా తీసేసే అధికారం తనకు లేదని చెప్పినప్పుడు ఎమర్జెన్సీ తెచ్చి ఈ దేశ ప్రజలను తొక్కిపెట్టి తాట తీసి చంపి జైళ్ళల్లో వేసి అంటే ఒక వ్యక్తి జీవితాలను నాశనం చేసినటువంటి వీళ్ళు ఈ దేశం గురించి ఈ దేశ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారని మేము అనుకోవాలన్నా? సామాన్యుని ప్రశ్నే ఇది, రాజకీయ నాయకుల ప్రశ్న కాదు. నేను ఏ రాజకీయ పార్టీకి బానిసను కాదు, చెంచాను కాదు. కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా, మాకు అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఇంకొకటి, రాహుల్ గాంధీ గారికి ఈ దేశంలో కడుతున్నట్టు రామ మందిరం మీద విలువ లేదు, నమ్మకం లేదు. ఆ యొక్క ప్రజల యొక్క విలువలను విశ్వాసాలను కూడా గౌరవించలేదు. మేము హిందువులుగా మేమేసిన డబ్బు మా డబ్బు చోరీకైంది, మేము ఎలా రాబట్టుకోవాలనో హిందువులుగా హిందూ సమాజం చూసుకుంటుంది. అది రాహుల్ గాంధీకి అవసరం లేదు. ఒకవేళ మేము ఈ దేశ ప్రధానమంత్రిని మేము ఈ దేశాన్ని ఏలినాము, ఈ దేశం మా కింద బానిసత్వం ఉందనుకుంటే ఆ బానిస సంఖ్యలను మేము పగలగొట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. అయితే మేము ఒకటే చెప్తున్నాం, మా డబ్బును గురించి నువ్వు రామాలయంలో జరిగిన చోరీ గురించి మాట్లాడేటప్పుడు మా డబ్బును మా దేవాలయాల మీద రాజకీయ పెత్తనం చూసిన నువ్వు రాజకీయ పెత్తనాన్ని తీసేస్తావా? అదే మసీదు మీద నీ పెత్తనం పెడతావా? అదే చర్చి మీద నీ పెత్తనం పెడతావా? ప్రభుత్వ పెత్తనం పెడతావా? పెత్తనం మారిందెందుకు? మా దేవాలయం ఎందుకు? మేము చేసినాం తప్పు. ప్రజలు వేసినారు తప్ప ఏ ప్రభుత్వం చేయలేదు, ఏ ప్రభుత్వంలో నాయకులు చేయలేదు. లేకపోతే ప్రపంచ దేశాల నుంచి మాకేమీ అన్ని మతాలకు వచ్చినట్టు మాకు డబ్బు రాలేదు. రైట్ మాధవరెడ్డి గారు చర్చ ఇప్పుడు డబ్బులకు సంబంధించి అయితే ఒకటి అయ్యా తులసిరెడ్డి గారు మీకు అనిపించచ్చు, మీరు పార్టీ తరఫు నుండి మాట్లాడచ్చు, తప్పులేదు. అయితే మేము ఒకటే అడుగుతున్నాం, మేము వేసిన డబ్బు మీ పెత్తనం ఇది. మేము తెలంగాణ డబ్బులు వేస్తే మీరు ముస్లింలు మక్కాపుకోవడానికి క్రిస్టియన్లకు ఫండ్స్, క్రిస్టియన్ చర్చిలు కట్టించుకోవడానికి ఫండ్స్ ఇచ్చినటువంటి మీరు ఒకటే చెప్తున్నా, 1890 దశకంలో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వము ఈ దేశంలో ఉన్నటువంటి పీఠాలు మఠాలకు ఇచ్చినటువంటి భూమి అసలు బ్రతికి లేకుండా వెనక్కి తీసుకుంటామంటే ఆనాడు బళ్ళారి కలెక్టర్ గా ఉన్నటువంటి సర్ మండ్రు అనేటటువంటి కలెక్టర్ మంత్రాలయం వెళ్ళాడు. మంత్రాలయం ప్రజలు, మంత్రాలయం పీఠాధిపతులు భయపడ్డారు. 1664-65 ఆ ప్రాంతంలో సజీవ సమాధి అయినటువంటి ఆయన 1890లో సర్ మండ్రు సమాధి దగ్గరికి పోయినప్పుడు ప్రత్యక్షమై మంత్రి ఇచ్చిన అత్యంతలు ఇచ్చి ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడి మాధవరెడ్డి గారు చర్చిద్దాం. రైట్ తులసిరెడ్డి గారు గతంలో చూసుకున్నట్టయితే మీ పార్టీ కూడా అధికారంలో ఉన్న టైంలో ఎందుకు డెలిమిటేషన్ సంబంధించి కూడా చర్చకు రాలేదు? ఎందుకు అప్పుడు ఆ యొక్క బిల్లుకి సంబంధించి కూడా మీరు మాట్లాడలేదు? ఇప్పుడు ఎందుకో వ్యతిరేకిస్తా ఉన్నారు? సో ఇప్పుడు గతంలో చూసుకున్నట్టయితే మీ పార్టీ కూడా అధికారంలో ఉంది, అప్పుడు డెలిమిటేషన్ సంబంధించి కూడా ఎందుకు చర్చకు రాలేదు? నా వరకు అయితే డీలిమిటేషన్ అనవసరం అంట. ఇప్పటికే ఉన్న వాళ్ళకి పార్లమెంట్ లో ఛాన్స్ రావడం లేదు. నేను కూడా రాజ్యసభలో ఉన్నా, రాజ్యసభలో సగం మందికి 6 ఏళ్లలో కూడా మాట్లాడే అవకాశం ఉండదు. లోక్సభలో 543, సగం మందికి వచ్చేసి 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా మాట్లాడే అవకాశం లేదు, రాదు అక్కడ అంటే సిస్టమ్ మాట్లాడేది. ఇంకా దాంట్లో ఇప్పుడు వచ్చేసి అది 850 వరకు పెరిగితే అది బందొడ్డి తప్ప ఆడ ఏమి చర్చలు ఏమి జరగవు. కాకపోతే అంటే ఎక్కువ మంది ఎంపీలు అయినారని చెప్పుకోవచ్చు తప్పనిచ్చేసి. అంటే రాజకీయ దురుద్దేశంతోనే డెలిమిటేషన్ బిల్లుకి తెర మీద తీసుకొచ్చిన అనుకోవచ్చా? ఏమంటారు? రాజకీయ దురుద్దేశం కారణంగానే రాజకీయ లాభం కోసమే డెలిమిటేషన్ బిల్లు దురుద్దేశం అని చెప్పాల్సిన అవసరం లేదు.
ప్రభుత్వాల ఒక పాలసీ ఉంది. దురుద్దేశం అని ఇప్పుడు గతంలో వచ్చేసి ఇప్పటికి 3 సార్లు పెంచడం జరిగింది. 1952లో అప్పుడు వచ్చేసి ఒక 5 సీట్లు పెంచారు. 1963లో 25 సీట్లు పెంచారు. 1973లో 21 సీట్లు పెంచారు. మరి అప్పుడు నుండి ఇప్పటి వరకు 543 కంటిన్యూ అవుతుంది 50 సంవత్సరాలుగా. కాబట్టి అక్కడ ఉండే ప్రశ్న చెప్తున్నాను, పార్లమెంట్ లో సంఖ్య పెరిగినంత మాత్రాన ఇప్పుడు ఉండే వాళ్ళకే చర్చకు అవకాశం రావడం లేదు, మాట్లాడడానికి ఆడ ఏం అవకాశాలు ఏమి ఉండవు, చర్చ జరిగేదానికి అవకాశం ఉండవు. ఏమంటే సంఖ్య పెరిగింది, జనాభా పెరిగింది కాబట్టి వీళ్ళని పెంచామనుకోవచ్చు, కానీ చర్చల వరకు వచ్చేసి ఏం అవకాశాలే ఉండవు పార్లమెంట్ లో. అది కాబట్టి ఈవెన్ ఒకవేళ పెంచాలనుకున్నా కానీ 50% పెంపు అనవసరం. గతంలో పెంచినట్టు ఒకసారి 50, ఒకసారి 5, ఒకసారి 28, ఒకసారి 21. ఇది నా అభిప్రాయం. పార్టీ వరకు వచ్చేసేసి సరైన ఏం డెసిషన్ తీసుకుంటుందో మహిళా రిజర్వేషన్ మిగతా పార్టీలతో మాట్లాడేది, కానీ ఇది ఓవరాల్ గా మహిళా రిజర్వేషన్ బిల్లు, తులసిరెడ్డి గారు, మహిళా రిజర్వేషన్ బిల్లు వేరేగా, డీలిమిటేషన్ బిల్లు వేరేగా పెడితే మీరు ఒప్పుకుంటారా? ఆల్రెడీ మనం చెప్పారు ఒప్పుకుంటామని. ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చేసి ఆ 2 కంబైన్ ఉన్న డీలిమిటేషన్ కూడా జనాభా లెక్కల ప్రకారం కాకుండా అది వచ్చేసి 50% గంపగుత్తగా ప్రతి రాష్ట్రానికని పెట్టింటే లాస్ట్ టైమే అయిపోయింది. వీళ్ళది చట్టంలో పెట్టకుండా ఓవరాల్ గా చెప్పేదానికల్లా అది నమ్మకం లేకపోయింది. లేకుంటే లాస్ట్ టైమే మహిళా రిజర్వేషన్ బిల్లు ఎప్పుడు పెట్టినా అయిపోతుంది. అది దానికి డీలిమిటేషన్ లింక్ పెట్టినా కానీ ఆడ 2011 జనాభా లెక్కలు కాకుండా 50% గంపగుత్తగానే లాస్ట్ టైం బిల్లులో పెట్టింటే అయిపోయింది. ఇప్పుడు ఏం పెడతారో చూడాలి మరి. రైట్. కృష్ణకాంత్ గారు చెప్పండి, చివరిగా డీలిమిటేషన్ బిల్లుకి సంబంధించి కూడా ఇటు కేంద్రానికి ఇటు వర్సెస్ ప్రతిపక్ష పార్టీ అన్నట్టు నడుస్తుంది. సో అధికార ప్రతిపక్ష పార్టీల వాటలు యుద్ధం నడుమ ఇటు డీలిమిటేషన్ సంబంధించి కూడా మీరేం చెప్పాలా కూడా చివరిగా కంక్లూడ్ చేసేసారు. సార్, ఇది డీలిమిటేషన్ అనేది ఇది మనం కొత్తగా తీసుకొచ్చింది కాదు సార్, ఇది మన రాజ్యాంగంలో ఉన్న ఒక ప్రక్రియ. ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే 1 person 1 vote 1 value అన్నది మన కాన్స్టిట్యూషన్ లో ఉంది. అంటే జనాభా ప్రాతిపదిక మీద జనాభా పెరుగుతున్నప్పుడు దానికి ఒక ప్రాతినిధ్యం కూడా పెంచుతూ పోవాలి. ఎందుకంటే 1,00,000 మందికి ఒక ప్రతినిధి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 1,00,000 మందికి ఒక ప్రతినిధి ఉంటాం వేరు, జనాభా పెరిగిన తర్వాత ప్రతి 10 లక్షల మందికి ఒకటే ప్రతినిధి ఉంటాం వేరు, చాలా బర్డెన్ ఎక్కువ అవుతుంది. సో డెఫినెట్ గా 10 లక్షల మందికి మనం ఈ డీలిమిటేషన్ ద్వారా ఖచ్చితంగా పెంచాలి, ప్రాతినిధ్యం పెంచాలి, ఎంపీ సీట్స్, అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అన్ని పెంచవచ్చు అని డీలిమిటేషన్ చెప్తుంది. అది మన రాజ్యాంగంలో ఉంది, కాన్స్టిట్యూషన్. మనం కొత్తగా చేస్తుంది కాదు. 1976 42వ సవరణ తర్వాత, దాని తర్వాత మళ్ళీ 2001లో చేశారు. దాని తర్వాత ఒక నిర్దిష్ట కాలం తాత్కాలికంగా ఆపేశారు. ఇవాళ రోజు మళ్ళీ డెఫినెట్ గా ఇది డీలిమిటేషన్ అనేది తీసుకురావాలి. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ ఏదైతే అపోజిషన్ పార్టీలు మొన్న పార్లమెంట్ సాక్షిగా ఇవాళ రోజు మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ కాకుండా చేశారు. ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏమంటారు, డీలిమిటేషన్ తో పాటు ఎందుకు తీసుకొచ్చారంటారు. కానీ చదువుకున్న వాళ్ళు, విఘ్నులు అందరికీ తెలుసు, అంటే దీని మీద మేధావులు ఎవరైతే దీన్ని చదివారో అది తెలుసు అందరికీ. ముఖ్యంగా పార్లమెంటేరియన్స్ కి ఖచ్చితంగా తెలుసు ఉండాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. అదేంటంటే డీలిమిటేషన్ చేయకుండా మహిళా రిజర్వేషన్ బిల్ డైరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడం లేదు. ఆల్రెడీ మహిళా నారీ అధినియం ఏదైతే మనం మహిళా శక్తి బిల్లు ఉందో 2023లో పాస్ అయిపోయింది. అది ఇంకా బయట రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా పాస్ అవ్వలే అనుకుంటున్నారు మొన్న. అది ఆల్రెడీ 2023లో పాస్ అయిపోయింది మహిళా బిల్లు. దాని ఇంప్లిమెంటేషన్ కి ఫస్ట్ ఖచ్చితంగా చేయాల్సి ఉంది. ఎందుకంటే డీలిమిటేషన్ మీరు చేయకపోతే న్యాయపరమైన, ఇప్పుడు SC ST రిజర్వేషన్స్ కూడా ఉంటుంది ఇందులో, అవునా, వాళ్ళ యొక్క న్యాయపరమైన ప్రాతినిధ్యం కూడా ఇవ్వాలి ఇందులో. సో ఇవన్నీ లెక్కలు తెలిస్తే కానీ డీలిమిటేషన్ అయితే కానీ ఒక క్లియర్ మనకి డేటా రాదు. ఆ డేటా ప్రకారం అప్పుడు ఈ మహిళలకి 33% రిజర్వేషన్ మనకి క్లియర్ గా ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. అంటే అనగారిన SC ST వాళ్ళకి కూడా అన్యాయం జరగకుండా ఇది జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయాలి. మరి అలాంటప్పుడు డీలిమిటేషన్ కంపల్సరీ. అది లేకుండా మహిళా రిజర్వేషన్ డైరెక్ట్ గా మనం ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా వేరే వర్గాలకు అన్యాయం అవుతుంది. అది చదువుకున్న వాళ్ళు మేధావులకి చూద్దాం. దీనికి సంబంధించి ఇటు మరి కేంద్ర ఇటు అధికార పక్షానికి సంబంధించి ప్రతిపక్ష పార్టీకి సంబంధించి కూడా మరి ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది, మరి డీలిమిటేషన్ బిల్లు పాస్ అవుతుందా, మరి మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు అవుతుందా అనేది చూడాలి. రైట్. థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు అండ్ థ్యాంక్ యూ కృష్ణకాంత్ గారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఇన్ క్వశ్చన్ అవర్. మొత్తాన్ని మీద డీలిమిటేషన్ పైన పెద్ద రచ్చ జరిగే అవకాశం ఉంది. ఇటు కేంద్రానికి అలాగే ప్రతిపక్ష పార్టీలకు మధ్య భీకర పోరు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు జరిగినటువంటి పరిణామాలపైన, ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాలపైన ఇటు ప్రతిపక్ష పార్టీ చర్చకు సిద్ధం కావాలంటూ పట్టుబడతా ఉంది. మరి అధికార పక్షం ఏమంటుంది దీనికి సంబంధించి? మొదటగా డీలిమిటేషన్ మరియు అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేసేందుకు తమకు సహకరించాలని చెప్తోంది. మరి ఈ రాజకీయ పరిణామాల మధ్య ఈ బిల్లులు ఆమోదం పొందుతాయా లేదా అనేది క్వశ్చన్ మార్గం మిగిలింది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఇది వాటి క్వశ్చన్ అవర్. మరో అంశంతో మరి కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ ఐ న్యూస్.